హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మిక్స్డ్ బఫ్. ఈ రోజు ఈ వీడియోలో టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెజెండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తన నెక్స్ట్ మూవీని గట్టిగా ప్లాన్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే రీసెంట్ ఇయర్స్ లో కంటిన్యూ ఫ్లాప్స్ తో తన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేస్తున్న పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ వచ్చే తన మూవీని గట్టిగా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి గారికి ఫ్యూ డేస్ బ్యాక్ స్టోరీ నరేట్ చేశారంట. పూరి జగన్నాథ్ గారు చెప్పిన స్టోరీ విజయ్ సేతుపతి గారికి బాగా నచ్చిందంట. ఎంతలా నచ్చింది అంటే తను ఆల్రెడీ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ ని కొద్ది రోజులు ఆపేసి పూరి జగన్నాథ్ గారు చెప్పిన మూవీకి డేట్స్ ఇచ్చేంత బాగా నచ్చింది అంట. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కంటిన్యూ ఫ్లాప్స్ చూస్తున్న పూరి గారు ఈ మూవీతో 100% కంబ్యాక్ ఇస్తారనిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి గారి స్టోరీ సెలక్షన్ గురించి తెలిసిందే. స్టోరీ బాగుంటే గానీ యాక్సెప్ట్ చేయడు. ఇక ఈ స్టోరీ యాక్సెప్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. నార్మల్ గా విజయ్ సేతుపతి గారు ఏదైనా నార్మల్ క్యారెక్టర్ ఇస్తే ఇరిగేదిస్తారు. అలాంటిది హీరో క్యారెక్టరేషన్ పీక్ లెవెల్లో రాసి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో అంటే తలుచుకుంటూనే పునకాలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కూడా పెద్దగా ఏం లేట్ అవ్వదు. పూరి గారి స్పీడ్ గురించి తెలిసిందే. రప్పరప్ప షూట్ స్టార్ట్ చేసి మూవీ రిలీజ్ చేస్తారు. ఇక సలార్ రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్ చూసుకుంటే అసలు ఇలా ఉన్నారేంట్రా బాబు. బాగా ఆకలితోన్న సింహానికి ఒక జింక కనిపిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా అయితే పరిగెత్తి పట్టుకుని తింటుందో సేమ్ అదే రేంజ్ లో కూడా మన రెబల్స్ ఉన్నారు. సలార్ రిలీజ్ అయ్యి సంవత్సరంన్నర అయినా కూడా ఒకసారి రీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీ రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా మళ్ళీ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు సిద్ధమైపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో అంతే, సెకండ్స్ లో థియేటర్స్ మొత్తం బుక్ అయిపోయాయి. 5 minutes తర్వాత బుక్ చేసుకుందామని ఓపెన్ చేసి చూస్తే అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. మరీ ఇంత మ్యాడ్నెస్ ఏంట్రా బాబు. చూస్తుంటే మూవీ యూనిట్ అండ్ బుక్ మై షో వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 80 lakhs వరకు మనీ వచ్చాయి. ఇక ఆఫ్లైన్ టికెట్స్ తో ఓపెనింగ్ డే 1 crore పైన ఈజీగా వస్తాయి. ప్రభాస్ అన్న పైన సలార్ మూవీ పైన ఈ ఆకలి ఇప్పట్లో తీరేలా లేదనిపిస్తుంది. ఇక థర్డ్ వన్, కోర్టు మూవీ కలెక్షన్స్ ఊచకోత. ఒక మంచి సినిమా వచ్చింది అంటే దాని సక్సెస్ కి హద్దులు లేకుండా అన్ని గేట్స్ తన్నుకుంటూ మరి దూసుకెళ్తూ ఉంటది. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, తెలుగు సినిమానా, పక్కోడి సినిమానా, ఇవేం అవసరం లేదు. జస్ట్ కంటెంట్ ఉంటే అది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్తారు ఆడియన్స్. అయితే కోర్టు మూవీకి కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ వస్తుంది. మార్చ్ లాంటి అన్ సీజన్ లో మూవీ రిలీజ్ చేయడం అంటే గాలికి దీపం పెట్టి దండం పెట్టినట్టే. కొన్ని సార్లు మూవీ మీద నమ్మకం ఉన్నా ఊహించని విధంగా బోర్ల పడిపోతాయి. కానీ కోర్టు మూవీ విషయంలో ఇలా జరగలేదు. ప్రొడ్యూసర్ నాని గారు ఏదైతే అనుకున్నారో అదే రేంజ్ లో ఆధార సినిమాకి వస్తుంది. రిలీజ్ అయిన 2 days లో సినిమా బ్రేక్ వెన్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి భారీ బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. మార్చ్ లాంటి అన్ సీజన్ తో పోటీ పడుతూ పెద్దగా స్టార్ క్యాస్ట్ కూడా లేని మూవీ ఏకంగా 4వ రోజుతో వచ్చే కలెక్షన్స్ తో 25 కోట్ల సింహాసనం ఎక్కనుంది. 3 days కలెక్షన్స్ తో 12 కోట్ల 10 లక్షల షేర్ అండ్ 23 కోట్ల 20 లక్షల గ్రాస్ ను సాధించింది. 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో 5 కోట్ల 10 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు ఎలాంటి మూవీస్ కాంపిటీషన్ లేదు కాబట్టి సినిమా ఇంకా మంచి ప్రాఫిట్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.